నల్గొండ జిల్లా జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న అగ్రనేతలు రిజర్వేషన్ దెబ్బతో కంగుతిన్నారు. నిన్న మొన్నటి వరకు జడ్పీ చైర్మన్ పీఠంపై పోటాపోటీగా రాజకీయం నడిచింది. రాష్ట్రంలో నల్గొండ జిల్లా పెద్ద జిల్లా కావడంతో జడ్పీ స్థానంపై భారీ ఆశలు పెట్టుకున్నారు నేతలు. జడ్పీ చైర్మన్ పీఠం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో మొన్నటి వరకు చైర్మన్ రేసులో ఉన్న జానారెడ్డి అనుచరుడు కర్నాటి లింగారెడ్డి, నల్గొండ నియోజకవర్గం నుంచి పాసెం రామరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డిల ఆశలన్న అడియాసలయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, 42% బీసీలకు రిజర్వేషన్లతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. నల్గొండ జిల్లా చూసినట్లయితే తెలంగాణలోనే పెద్ద జిల్లా నల్గొండ జిల్లాలో మొత్తం 33 స్థానాలు ఉన్నాయి. 33 జెడ్పీటీసీ స్థానాలకు గాను గతంలో మొత్తం కూడా జనరల్ అయినటువంటి స్థానం గతంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి నుంచి కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలు నాయక్, అదేవిధంగా బండా నరేందర్ రెడ్డి వీరంతా కూడా జెడ్పీ చైర్మన్ గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్ తో ఎస్టీ లేడీ రిజర్వ్ కావడంతో కూడా ఆశలన్నీ పెట్టుకున్నటువంటి జెడ్పీ చైర్మన్ కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న వారంతా కూడా వారికి భంగపాటే ఎదురైందని చెప్పవచ్చు. ఎక్కువగా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి అనుచరుడు కర్నాటి లింగారెడ్డి జెడ్పీ చైర్మన్ పై ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా నల్గొండ నుంచి గుమ్మల మోహన్ రెడ్డి, పాషం రామరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి వీరు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ పూర్తిగా ఎస్టీ లేడీ కావడంతో కూడా ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎస్టీ లేడీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరు అనేది పడింది. మొత్తం మీద గతంలో ఆ రిజర్వేషన్ స్థానాలు కూడా ఒకసారి చూసినట్టయితే గతంలో బీసీలకు 4 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నది. ఇప్పుడు 42% రిజర్వేషన్ తో ఆ స్థానాలు ఏకంగా 14 స్థానాలకు పెరిగింది. అంటే 10 స్థానాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎస్టీ లేడీ రిజర్వ్డ్ కావడంతో ఎస్టీలకు కేవలం ఒక 5 స్థానాల్లో కూడా ఎస్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కువగా దేవరకొండ, అదేవిధంగా నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండమల్లపల్లి ఈ స్థానాలు ఎస్టీ అయినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో భారతి రాజ్య నాయక్ కూడా ఎస్టీ లేడీ నుంచి ఈసారి జెడ్పీ చైర్మన్ రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ దామర్చెర్ల జనరల్ కు రిజర్వ్ కావడం జరిగింది. అయితే జనరల్ స్థానంలో కూడా ఆమె పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్కైలాబ్ నాయక్ ఉన్నప్పటికీ కూడా స్కైలాబ్ నాయక్ చూసినట్లయితే ఆ జనరల్ లేడీ అయింది. ఆమె అతని భార్య ప్రభుత్వ ఉద్యోగిని కావడంతో కూడా ఆమె తల్లిని నిలబెట్టే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా నల్గొండ ఎస్టీ లేడీ రిజర్వ్ కావడం జరిగింది. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి యాదాద్రి జిల్లా విషయానికి వస్తే 17 స్థానాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా బీసీ లేడీకి జెడ్పీ చైర్మన్ బీసీ లేడీకి రిజర్వ్ అయింది. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు పప్పు రాజు గౌడ్ అతని భార్యని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి బీర్లాలై తన సోదరిని కూడా అక్కడ నిలబెట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అది జనరల్ స్థానం అయితే కుంభం అనిల్ రెడ్డి కూతురు కూడా రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి బీసీ లేడీ అయింది. గతంలో అది జనరల్ గా ఉన్నటువంటి స్థానం ఉమామాధవ్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు బీసీ లేడీ కావడంతో కూడా బీసీ లేడీ మొత్తం 17 స్థానాలకు కూడా ఎక్కువగా బీసీ స్థానాలే ఉన్నప్పటికీ కూడా పోటీ పడుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. మరొక జిల్లా విషయానికి వస్తే సూర్యాపేట ఇప్పుడు బీసీ రిజర్వ్డ్ గా జెడ్పీ చైర్మన్ బీసీ రిజర్వ్డ్ అయింది. మొత్తం 23 స్థానాలు అయింది. మొత్తం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలు కూడా సూర్యాపేట జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే పెట్టాలో నిన్న మొన్నటి వరకు కూడా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి కూడా జెడ్పీ చైర్మన్ పై ఆశలు పెట్టుకున్నారు. అందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు బీసీ రిజర్వ్ కావడంతో కూడా పరిస్థితులు మారాయి. ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండ కానీ యాదాద్రి, సూర్యాపేట 3 జిల్లాల్లో నల్గొండ ఎస్టీ లేడీ, అదేవిధంగా యాదాద్రి బీసీ లేడీ, అదేవిధంగా సూర్యాపేట బీసీ 3 కూడా ఎక్కడ జనరల్ స్థానాలు జరగనటువంటి అవకాశం. గతంలో నల్గొండ జిల్లా ఏదేమైనప్పటికీ కూడా ఒక రెడ్డిలకు మొత్తం ప్రాతినిధ్యం వహించేది. గట్టిగా మొత్తం మంత్రి అనుచరులు కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ చాలా వరకు జెడ్పీ స్థానంపై పోటీ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా ఎస్టీ లేడీ కావడంతో కూడా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.